ఎన్నికల వేళ మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తెదేపా వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. ఈ ఘర్షణలో కొడంగల్ తెదేపా అభ్యర్థి రేవంత్ రెడ్డికి గాయాలయ్యాయి. తనకు భద్రత కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ రేవంత్ కోస్గి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారు. దీంతో కొడంగల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కొడంగల్లో తెదేపా కార్యకర్తలపై దాడి జరిగిన నేపథ్యంలో వారిని పరామర్శించి వస్తున్న రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రేవంత్ వాహనం ధ్వంసం కాగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన రేవంత్ భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో దుండగులు పారిపోయారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే గురునాథ్ రెడ్డి అనుచరులు దాడి చేశారని రేవంత్ ఆరోపించారు. 500 మంది దాదాపు మాస్ గా వచ్చి మీద పడి అసలు రావడమే స్టార్ట్ చేసిండ్రు. అసలు అంటే ఒక్క నిమిషం కూడా ఆగకుండా మేము పోయింది నలుగురు మీద 100 మంది పడి దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకో కృష్ణ వైస్ చైర్మన్ కృష్ణ గురునాథ్ రెడ్డి కొడుకులు ముందు నించొని లీడ్ చేసి కొట్టిస్తున్నారు. ఇంత చేసి పోలీసులు మేము కంప్లైంట్ చేస్తూ వచ్చి మమ్మల్ని మా చుట్టూతా ఒక 5-6 మంది పోలీసులను పెట్టి దాదాపు 50-60 మంది కృష్ణ ఇంట్లో ఉన్న గురునాథ్ రెడ్డి కొడుకులను కృష్ణని అందరినీ సెక్యూరిటీ ఇచ్చి పోలీసు మొత్తం ఇచ్చేసి వెహికల్ ఎక్కించి వాళ్ళు తీసుకొని పోయినరు. మేము అరెస్ట్ చేయాలని మీ ఇంటి చుట్టూతో మేము ఉంటే పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి రప్పించిన పోలీసు వాళ్ళు. తనకు భద్రత పెంచాలని తాను కోరినా పట్టించుకోకపోగా ఉన్న 3 గన్మెన్ల నుంచి ఒకరిని తొలగించారని రేవంత్ ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కోస్గి పోలీస్ స్టేషన్ ముందు రేవంత్ బైఠాయించారు. తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సార్ ఇక్కడ దారుణంగా ఉన్న పరిస్థితులు మీరు దయచేసి సెక్యూరిటీ ఎన్హాన్స్ చేయండి. నేను నిన్న కూడా డిఐజీకి మాట్లాడినా, సార్ నాకు అట్లీస్ట్ షాడో పార్టీ లాగా పోలీసుని అరేంజ్ చేయండి, లేకపోతే గ్రామాలలో దాడులు జరుగుతున్నాయి, మేము ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి అని చెప్పిన రిటర్న్ లో కూడా ఇచ్చిన. మేము ఈ రోజు వరకు ఇచ్చేయాలి. ఎలక్షన్ టైంలో పోలీస్ స్టేషన్ తాళం వేసి పెట్టిండ్రు అంటే ఇంకేంటండి ఇది? ఏం ప్రజాస్వామ్యం? ఎవరికి చెప్పుకోవాలో? మేము ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా తనకు మరింత సెక్యూరిటీ కల్పించి కొడంగల్ నియోజకవర్గంలో శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు పోలీసులు సహకరించాలని డిమాండ్ చేస్తూ కోస్గి పోలీస్ స్టేషన్లో గడిచిన 2 గంటలుగా రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఈ కొడంగల్ నియోజకవర్గంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.